ఈ దివ్యోద్బోధనమును లేదా దివ్య ప్రచోదనమును శ్రీ మాస్టర్ సివివి గారు పిట్యూటరీ హింట్ అనిరి. ఈ సూచన హింట్ వలన వ్యక్తమైనట్టి జ్ఞానము విషజ్ఞాన స్వభావము కలది. మకర రాశి నుండి లభించు స్వభావము గలదీయును. కాబట్టి ఇచటి శ్రీ మాస్టర్ యోగమును ప్రచారము చేసి విస్తరింపచేయగల ఎట్టి ఈ దివ్య ప్రచోదనము పిట్యూటరీ హింట్. ఈ జ్ఞానమునకు మనస్సుతో నిమిత్తము లేదు. దాని అంతటా అదియే దివ్య మనస్సును కల్పించి వర్తించగలదు. అట్టి మనస్సు నిర్మించుటకు ఉపయోగించునట్టి తేజోవంతమగు ద్రవ్యమును టిష్యూలు తేజోవంతములను అంతఃహంకారము అని టిబెటియన్ మాస్టర్ గారు అనిరి. అది దివ్యమంత్రమగు గాయత్రిని దరిచేర్చినట్టుది. లేదా గాయత్రి సన్నిధికి సాధకులను చేర్చునట్టి దివ్యజ్యోతి అదియే. ఆ గాయత్రి అనుభూతి దేవానాం అదియే బ్రహ్మజ్యోతి, అమరజ్యోతి. పీనియల్ గ్లాండ్ అనున్నది నెప్ట్యూన్ ధర్మమును మానవునిలో ప్రతిష్ఠించును. పిట్యూటరీ హింట్ అను కేంద్రము పిట్యూటరీ శరీరమును పీనియల్ గ్లాండ్ను తేజోవంతములకు టిష్యూలతో అనుసంధించుచున్నది. ఆర్క్ దీపములోని 2 కార్బన్ రాడ్డుల వలె ఈ 2 గ్రంథులు ఉన్నవి. ఆ తేజోవంతమగు టిష్యూలు వెలుగునిచ్చడి ఆర్కులాగుననుండును. నెప్ట్యూన్ యురేనస్లు కలిసి ఈ దివ్య జ్యోతిని, దివ్యమగు మానసిక జ్యోతిని ఆవిర్భవింపచేయగలవు. ఇచట కాలము, స్థలము, ఆవరణము ఉన్నాయి అన్నవి పనిచేయవు. ఇట్టి జ్యోతిర్వంతమగు మనస్సు మ్యాటర్ ఈ ద్రవ్యమున కంటే చాలా విశిష్టమైనది, ఉన్నతమైనది అయ్యున్ను ఈ ద్రవ్యమును తేజోవంతం చేయును. అట్టి మహత్తు కలిగినట్టి మనస్సు ఎట్లు పనిచేయును అనగా, అట్టి మహిమాన్వితుడు మానవుడు ఇట్టే చూచినను అట్టే ఒక పిలుపు ఇచ్చిననే చాలును. సామాన్య మానవుడు ఇట్టే మహాత్ముడగును. ఇట్టి మహాత్ములు ఎప్పుడు సమాధిలో నుందురు. వారి అంతర్వలయము సమాధిగతం, వారి బహిర్వలయము సమాధిగతమే. అట్టి సాధకుల ఎదుట సృష్టికర్త భావమునకు, సృష్టి కార్యభారమునకు భేదముండదు. కర్తయు కార్యమును లేదా కారణము కార్యము ఒకటి యగు కార్యకారణములకు అవినాభావ సంబంధము ఏర్పడును. అది ఏ దివ్యజ్ఞానపు గురుతు. పిట్యూటరీ హింట్. Hidden circumference. The sky is blue relative to an observer. The ring of horizon also exists only to an observer. The observer mind forms a circle with the spark of consciousness in the individual as geometrical center of circle. Since no two centers exist to a circle, every one has his own horizon. This horizon forms the background of objectivity to observer. When the mind is made to merge the buddhic plane of experience, the spark of consciousness becomes one with the plane of experience. The center diffuses into a circle. Hence, the circle of experience has its center dissolved,
Hence, it is a circle with its center everywhere and circumference nowhere. This is what we call light or visibility without a form or outline. Vision without a form or outline. Vision beyond form is the meaning of the term experience. Thus, the mental circle with its center. When there is no center, there is the automatic disappearance of the circumference. As long as the mind is made to merge in experience, the circle has only hidden circumference. The circumference is limitation of the self. In the experience plane, the circumference is not destroyed but hidden. This is because the circle also exists as a latest principle along with all the other planetary designs of truth. Even in Pralaya, all the detail of world exists as a potentiality. In a seed, all the career of the tree is hidden potentiality in simultaneity of existence. Such is the experience stage of the Buddhic plane in a yogi. Hidden circumference. ఆకాశము నీలముగా చూచువారికి అగపడును. ఆకాశము భూమి కలయునట్టి హరైజన్ను కూడా చూచువారిని చుట్టి ఉన్నట్లుండును. అలా చూచువాడు కేంద్రము. చూచువాని జ్ఞానము వలన అతని మనస్సే తన చుట్టూరా ఒక గుండ్రని వలయముగా ఏర్పరచుకొనును. ఈ వలయము తాను నిర్మించుకున్నదే కానీ అతట ఒక వలయము లేదు. ఎవరికి వారికి ఎక్కడికక్కడ ఒక వలయము గోచరించును. ఒక వలయములో రెండు కేంద్రములు ఉండజాలవు. కాన ప్రతి వ్యక్తికి ఒక హొరైజన్ వలయం ఏర్పడును. ఈ వలయము ద్వారానే మనము సృష్టిని గుర్తించుచున్నాము. మనస్సు ద్వారా గుర్తించుచున్నాము. మనస్సు బుద్ధిగతమై అనుభూతిలో కలిసినప్పుడు మనోమయ జ్ఞానము దివ్యమై అనుభూతితో కలిసిపోవును. అప్పుడు అంతయో అనుభూతియే, అంతయో జ్యోతియే, వేరే ఏమీ ఉండదు. పరిధి అన్నది కేంద్రమన్నది విడివిడిగా ఉండవు, కలిసిపోవును. అనుభవము అన్న వలయములో పరిధి అన్నది వేరుగా ఉండదు. అంతటను కేంద్రమే వెలయను. అనగా నేను అన్న ప్రజ్ఞయే అంతటా వెలుగును. ఈ సృష్టి వేరుగా ఉండదు. అంతయు నేను అన్న సెంటర్లో కలిసిపోవును. అనగా సర్కంఫరెన్స్ సెంటర్లో మెర్జ్ అగును. దీనినే జ్యోతి అందుము. అందు రూపముండదు, హద్దులు ఉండవు. పరిమితి, హద్దు, రూపము అన్నది అంతయు రహితమైన స్థితిని ఎరుగుటయే అనుభూతి అని అందుము. అనుభూతిలో రూపాది భేదములు ఉండవు. అదియే దివ్యానుభూతి. మన మనస్సునే వలయమును, మనస్సు అనే వలయమును, అందు నేను అన్న కేంద్రమును వేరుగా ఉండక అంతయు కలిసి ఒక అనుభూతిగా మారినప్పుడు పరిధి ఉండదు, కేంద్రము ఉండదు. మన మనస్సు సదా ఆ దివ్యానుభూతిలో పరవశమై ఉన్నంత కాలమును తన చుట్టూరా ఉన్న సృష్టి అను పరిధి అదృశ్యమగును. అనగా వేరువేరు రూపములా కనిపించదు, అంతయు తానుగా కనిపించును. కాన భిన్నత్వం